హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ రోజు కూడా ఒక మంచి 6 హోమ్ రెమెడీస్, ఒకటి కాదండి 6 హోమ్ రెమెడీస్ తోటి నేను మీ ముందుకు వచ్చేసాను. ఇవన్నీ కూడా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తోటి మనం ఇవాళ ప్రిపేర్ చేసుకుంటాము. అది ఏంటనేది చెప్పుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇంకా గివ్ అవే నడుస్తుందని మీకు ఛానల్లో తెలుసు కదండి. సో దాని యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మనకి ఎక్కువగా బ్యూటీ అండ్ హెయిర్ కేర్ ప్రాబ్లమ్స్లో చాలా వరకు మనకి ఈ ఇంగ్రీడియంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే వేపాకు యొక్క పొడి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ని రకాలుగా దీని మంచి గుణాలు ఉండడం వల్లే పూర్వకాలం నుంచి కూడా మన ఓల్డెన్ డేస్ నుంచి కూడా చాలా మంది దీన్ని హెల్త్ కేర్ కోసం ఉపయోగించారు, అలాగే బ్యూటీ కేర్ కోసం కూడా ఉపయోగించారు. మనకి మెడిసినల్గా కూడా దీంట్లో చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనం రెగ్యులర్గా వాడే బాడీ లోషన్స్లో, క్రీమ్స్లో, సోప్స్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో దీని యొక్క బెనిఫిట్ని మనం చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లోనే చేసుకొని పాటిస్తే చాలా వరకు కాంప్లికేషన్స్ అంటే రకరకాల ట్రీట్మెంట్స్ అను ప్రాబ్లమ్స్కి మనం వేరే వెతుక్కోకుండా చాలా సులువైన మార్గాలు అనేవి తెలుసుకోవచ్చు అనమాట. మనకి చాలా ఈజీగా ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వేప చెట్లు మీరు కాసిని ఆకులు తెచ్చుకొని చక్కగా గాలికి వాటర్లో క్లీన్ చేశాక గాలికి ఆరేలాగా ఆరబెట్టుకొని ఎండబెట్టిన తర్వాత మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకోండి. సో ఈ విధంగా తెచ్చుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి మీరు కొన్నిసార్లు సరిగ్గా ఎండబెట్టకపోతే బయట ఉంచితే బూజు వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ ఒక్క పొడి ఉంటే చాలు. ఈరోజు నేను మీకు బెస్ట్ 6 హోమ్ రెమెడీస్ షేర్ చేస్తాను. వీటిని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో చేస్తే ఎంత మంచి రిలీఫ్, మనకి చాలా వరకు బ్యూటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అనమాట. అవి ఏంటనేది ఇవాళ వీడియోలో చూద్దాము. మీకు ఇన్ కేస్ మీకు ఇలా ఆకులు తెచ్చుకొని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకునే అవకాశం లేకపోతే మీరు ఆన్లైన్లో కొనుక్కునే దాని యొక్క లింక్, ప్రోడక్ట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్స్ అనేవి చెక్ చేసి మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఆల్ప్స్ గుడ్నెస్ అనే ఒక బ్రాండ్కి సంబంధించి వాళ్ళు ఇటువంటి మంచి హోమ్ మేడ్ పౌడర్స్, రకరకాల వేరియస్ పౌడర్స్ అనేవి వాళ్ళ బ్రాండ్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ చెక్ చేస్తే మీకు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అర్థమైపోతాయి. వేపాకు పొడే కాదు, ఇంకా అదర్ పౌడర్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి వాటిలో మీకు నచ్చింది కూడా మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఇంకైతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను మీకోసం ప్రిపేర్ చేసిన 6 హోమ్ రెమెడీస్ అనేవి అవి ఏంటో మనం ఇవాళ చూస్తూ వాటి గురించి చెప్పుకుందాం. ఇక్కడ నేను ఆల్ప్స్ గుడ్నెస్ కంపెనీది నీమ్ పౌడర్ యూస్ చేస్తున్నానండి. చాలా స్మూత్గా ఉండడం వల్ల హెయిర్ మీదైనా స్కిన్ మీదైనా చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. మనకి జిప్లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం వల్ల ఓపెన్ చేశాక మళ్ళీ చిన్న చిన్న బాటిల్స్లో స్టోర్ చేసుకునే అవసరం లేకుండా హ్యాపీగా ఈ కవర్ని మళ్ళీ దాంట్లోనే పెట్టి లాక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇవాళ ఫస్ట్ హోమ్ రెమెడీగా డాండ్రఫ్కి ఎలాగ యూస్ చేయొచ్చు ఈ వేపపొడిని అనేది చూద్దాం. ముందుగా మీరు ఒక చిన్న కంటైనర్లో బౌల్లోకి కొంచెం వేపపొడి, మీరు మాడికి ఎంత కావాల్సి వస్తుంది, 1 లేదా 2 ఫుల్ స్పూన్స్ ఉన్న పౌడర్ తీసుకుని దానికి ఒక 2 నుంచి 3 స్పూన్లు పెరుగు కలిపారంటే చక్కగా ఇట్లాంటి పేస్ట్ లాగా తయారవుతుంది. ఇన్ కేస్ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం 1 లేదా 2 స్పూన్ల నీళ్ళు యాడ్ చేసి మీరు దీన్ని మాడికి చక్కగా అప్లై చేసుకోండి. కుదుళ్ళు లైన్గా దువ్వెన సహాయంతో తీసుకుంటూ మాడంతా అంటేలాగా అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత మీరు వాష్ చేసుకుంటూ ఉంటే చక్కగా మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ మన సెకండ్ రెమెడీ వచ్చేసి పింపుల్స్తో బాధపడేవాళ్ళు. ఈ పింపుల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ పొడి చాలా స్మూత్గా ఉండడం వల్ల ఏ ప్రాబ్లం లేకుండా మీరు చక్కగా ఫేస్ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చండి. సో కొద్దిగా పొడిని తీసుకుని దాంట్లో వాటర్ అయినా పర్వాలేదు, లేదంటే రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకుని మీరు ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా మీరు వీక్లీ 1 or 2 చేస్తుంటే మీకు ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. నెక్స్ట్ మన థర్డ్ హోమ్ రెమెడీ వచ్చేసేసి, మనం రెగ్యులర్గా పళ్ళ సమస్యలు అనేవి తగ్గడానికి రకరకాల పేస్ట్లు వాడుతూ ఉంటాము. సో మన రెగ్యులర్ పేస్ట్ ఏదైతే వాడుతున్నామో జనరల్ పేస్ట్, దాంట్లో మీరు కొంచెం ఈ వేప పొడిని కలిపేసేసి మిక్స్ చేసుకోండి. లేదంటే మీరు పేస్ట్ బ్రష్ మీద వేసుకున్నాక కొంచెం పొడిని పైన స్ప్రింకిల్ చేసుకుని బ్రష్ చేసుకున్నారంటే మీ పళ్ళ సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. నెక్స్ట్ మన ఫోర్త్ హోమ్ రెమెడీ వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్కి, ర్యాషెస్కి కొంచెం వేప పొడి తీసుకుని దాంట్లో కాస్త పసుపు వేసి కొద్దిగా అలోవెరా జెల్, కొంతమందికి ఇది సరిపడదండి, సో అలాంటి వాళ్ళు అలోవెరా జెల్ స్కిప్ చేయొచ్చు. సో కొంచెం ఈ కలబంద గుజ్జును కూడా కలుపుకున్న తర్వాత కాస్త కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అది చర్మంలోకి ఇంకేలాగా చేస్తుంది. సో మనకి బెనిఫిట్ అనేది బాగుంటుందన్నమాట. మీరు ఎగ్జిమా, సోరియాసిస్ లేదంటే ర్యాషెస్ వచ్చినా ఎక్కడైనా స్కిన్ ప్రాబ్లం ఉన్న దగ్గర ఇది అప్లై చేశారంటే ఉంచి ఒక 10 నిమిషాలు లేదంటే ఒక అరగంట తర్వాత వాష్ చేసుకుంటే నిదానంగా మీకు సమస్య అనేది తగ్గిపోతుంది.
ఇలాగ కూడా మనం హ్యాపీగా స్కిన్ సమస్యలను తగ్గించుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన 5th హోమ్ రెమెడీ హెయిర్ లాస్కి వేపపొడిని ఎట్లా యూజ్ చేయాలంటే, మనకి హెయిర్ కేర్ విషయంలో కలబంద గుజ్జు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి జుట్టు పెరగడానికి, అలాగే మనకి జుట్టు స్ట్రాంగ్ చేయడానికి, కుదుళ్ళలో ఉన్న తలలో ఉన్న మాడు మీద ఉన్న బ్యాక్టీరియా అలాంటివి కిల్ చేయడానికి వేపతో పాటుగా కలబందలో కూడా మంచి ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనం కొంచెం వేప పొడిలో కాస్త కలబంద గుజ్జు తీసుకొని 2 మిక్స్ చేసేసి ఈ పేస్ట్ని తలకి అంటే కుదుళ్ళకి అలాగే జుట్టుకి కూడా మీరు సరిపడినంత కలుపుకొని అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది కూడా చాలా ఈజీగా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి తలలో పేలు. ఈ పేల సమస్య తగ్గడానికి మనము కొంచెం వేపపొడి తీసుకుని దాంట్లో కాస్త నీరు కలుపుకోండి. దీన్ని ఓన్లీ కుదుళ్ళ వరకు, మీకు ఇంకా ఎక్కువగా ఈపులు అలాగా ఉంటే జుట్టు అంతా కూడా అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత షాంపూ చేసుకుంటూ ఉంటే ఇలాగ మీరు వారంలో 1 లేదా 2 సార్లు చేస్తూ ఉంటే మీకు తలలో పేల సమస్య కూడా తగ్గిపోతుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.